సో ట్రైన్ ఘటన ఏదైతే ఉందో నిజంగా అందరినీ కూడా కలిచివేస్తుంది. ముఖ్యంగా తను సూసైడ్ చేసుకోవడానికి గల రీజన్స్ ఏంటి, పిల్లల్ని ఏమని చెప్పి ప్రేరేపించింది, ఏమని చెప్పి ఒప్పించింది అన్న దానిపైన చాలా ప్రశ్నలు ఈరోజు బయటపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే మేడం వాళ్ళ భర్త మనతో పాటు ఉన్నారు. అసలు ఆ భర్తతోని ఏమైనా ఇంతకు ముందు కాల్ ఏమైనా చేశారా, లేకపోతే మెసేజ్ ఏమైనా చేశారా, ఈ ఘటనకి సంబంధించి, లేకపోతే ఆమెకి ఎవరైనా ఇబ్బంది పెడుతున్న వివరాలు ఏమైనా చెప్పారా అన్న పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. ఇలాంటి పరిస్థితుల్లోనే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు, బట్ ఏంటంటే అందరికీ భర్తకి ఏమైనా చెప్పిందా, పోనీ కనీసం తల్లిదండ్రులకి చెప్పలేదు అంటున్నారు, లేకపోతే అత్తమామకి చెప్పలేదు, కనీసం భర్తకైనా ఇలా జరిగే ముందు ఏమైనా ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారని ఏమైనా చెప్పారా? స్ట్రాంగ్ లేడీ, అంత ఈజీగా డిసిజన్ తీసుకుంటే అమ్మాయి కాదు. మరి ఏమైందనేది నాకు తెలియదు, అది అంతే, నేను చెప్పలేను అంతే. మీరు ఫెస్టివల్కి వచ్చారా సార్? మీరు ఇక్కడికి రాలేదండి, ఫెస్టివల్కి రాలేదు. ఈ మార్చ్లో రావాలనుకున్నాను, లేకపోతే ఫ్యామిలీ అక్కడ తీసుకెళ్దాం అనుకున్నాను, దుబాయ్ తీసుకెళ్దాం అనుకున్నాను. హాలిడేస్లో తీసుకెళ్దామని ప్లాన్లో ఉన్నాము ఇద్దరం, అంతే. సో మీతో బాగానే మాట్లాడుతుంది డైలీ? ఆఫీస్ స్ట్రెస్ మీ మీద చూపించలేదు? లేదు, అదేం లేదండి. అది చాలా కేర్ఫుల్, అంటే చాలా, అంటే స్ట్రాంగ్ లేడీ, అంటే ఎలా చెప్పాలంటే ఇక దేవత అన్నట్టు, అంతే. వేరే ఇక నేనేం చెప్పలేను, అంతే. సో అంటే సార్ ఇప్పుడు అంటే నార్మల్గా మీ దగ్గర మీకు ఎటువంటి మెసేజ్ కానీ లాస్ట్ మీరు ఎప్పుడు మాట్లాడారు ఆమెతో ఫోన్? 29th మాట్లాడారు, అంటే మధ్యలో గ్యాప్ వచ్చింది? లేదు, డైలీ మాట్లాడు. 28th పాప అండ్ ఇద్దరు మాట్లాడారు, మళ్ళీ 29 నేను మాట్లాడాను. 30 రోజు కాల్ చేశాను కానీ ఆఫీస్కి వెళ్ళింది అన్నారు, అందుకే నేను ఆఫీస్కి వెళ్తే కాల్ చేయను, ఎందుకంటే బిజీలో ఉంటుంది. సో 30 రోజు మీరు కాల్ చేస్తారు కానీ మాట్లాడలేదు. ఓకే, తర్వాత ఆవిడ ఆఫీస్ అయిపోయిన తర్వాత ఏమైనా మాట్లాడారా? లేదండి, ఏం మాట్లాడలేదు. ఓకే, సో అసలు ఇలాంటి సిచ్యువేషన్ మీరు అంటున్నారు చాలా స్ట్రాంగ్ లేడీ అని చెప్తూ ఉన్నారు, ఎందుకంటే మీరు దూరంగా ఉన్న పిల్లలిద్దరిని కూడా ఆవిడ ఎంతో డేరింగ్ అండ్ డాషింగ్గా బ్రేవ్గా ఆవిడ పెంచుకుంటూ వస్తూ ఉన్నారు. మరి ఇంత ఘోరమైన డెసిషన్, మీరు ఇప్పటికీ ఆ వీడియో చూసే ఉంటారు, ఆవిడ ఎంత అంటే ఇంకా నేను ఇంకా ఏం చూడలేదండి, నాకు మొత్తం మైండ్ బ్లాక్లో ఉంది. నేను అదొక కళలాగానే అనిపిస్తున్నది అది, ఇంతవరకు ఇంకా కళలాగానే అనిపిస్తున్నది. ఏం జరిగింది అనేది ఇంతవరకు ఏం తెలియదు. వాళ్ళ మదర్తో మాట్లాడారా మీరు? అందరితో మాట్లాడారు. ఓకే, సో అంటే పిల్లలు ఏమైనా మాట్లాడారా మీతో? 28th రోజు పాప మాట్లాడింది, ఎగ్జామ్స్ కోసం వచ్చింది. డాడీ ఈసారి IIT కంపల్సరీ కొట్టేస్తాడు డాడీ అని తల్లి అండి, అంతే. లాస్ట్ కాల్ అది లైఫ్. సో దాని తర్వాత మళ్ళీ మీరు మాట్లాడాల? హాస్టల్కి వెళ్ళిపోయింది అమ్మాయి, ఇద్దరు. సో హాస్టల్ నుంచి ఇలా తీసుకొస్తున్నా అన్న విషయం కూడా మీకు తెలియదు? తెలియదు. కనీసం ఇంకా తల్లికైనా తెలుసా? అది నాకు తెలియదు. అది కూడా మీకు తెలియదు. సో పోలీసులు ఏమడిగారు మిమ్మల్ని, అంటే పోలీసులు మిమ్మల్ని విచారించారా? నేను ఎయిర్పోర్ట్కి వస్తున్నప్పుడు కాల్ చేశారు, అడిగారు కాల్ ఏమైనా చేశారా అని. లేదు, చేయలేదు, అమ్మాయి చేయలేదు అని చెప్పాను, అంతే. అంతే. ఓకే, సో ఇది ప్రెసెంట్ సార్ అయితే ఎప్పుడు అంటే మంచిగానే ఉండేవాళ్ళం అని చెప్తున్నారు, ఆమె చాలా బ్రేవ్ అని చెప్తున్నారు. ఇలాంటి డెసిషన్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో ఏంటో అన్న పూర్తి వివరాలు ఇంకా మాకు కూడా తెలియదు అని చెప్తూ ఉన్నారు. సార్ ఇంకొక విషయం, యాక్చువల్లీ ఆమె లెటర్ పైన నా చావుకి ఎవరు బాధ్యులు కాదు అని చెప్పి రాసి కూడా కారులోనే పెట్టారు, ఆవిడ ఒక టికెట్ పైన రాసి పెట్టారు. ఆమె అంత తొందరగా తీసుకోదు, ఏదైనా సాధించాలనుకుంటుంది, కానీ ఎలా అనుకుంది అనేది నాకేం అర్థం కాలే, అంతే. నాకు మైండ్ బ్లాక్లో ఉన్నాను. చాలా బాగా చూసుకునేది అందరినీ, టోటల్ ఫ్యామిలీని బాగా చూసుకునేది, బయట రిలేషన్ బాగానే ఉండేది, ఎవరితోటి గొడవలు అది ఏం లేదు, మంచిగా ఉంటుంది అమ్మాయి. నాకు నా లైఫ్లో దొరికిన దేవత, అంతే. లవ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్ కదా, అంతే. ఇక నన్ను అంత కేర్ చూసుకునేది అంటే లైఫ్ మిస్ అయిపోయాను, అంతే.